పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎవర్రా మీరంతా రే? నాకైతే అర్థం కావడంలా. సోషల్ మీడియా పొద్దున్నే ఓపెన్ చేస్తే నా వీడియోలు, నా ఫోటోలు, ఇంకా మీకు వేరే పనే లేదా? నిజంగా నాకు ఆశ్చర్యంగా ఉందంటే, నేను ఒక నిజాన్ని మాట్లాడితే ఆ నిజాన్ని కోసం మీరు ఇంత తాపత్రయపడుతున్నారే అంటే మీ భారతి గారిని అంటే బాధేస్తుందా? మాకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వైఫ్ అంటే మాకు బాధ ఇదా? వాళ్ళ భార్యనంటే మేము మనుషులం కదా? మీకున్న బాధే మాకుండదా? ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఒక్కొక్కడు మాట్లాడిన వాళ్ళందరికీ తాట తీసి కూర్చోబెట్టగలవు ఇప్పటికి కూడా. మీలాంటి వాళ్ళతో కూడా మాకు అవసరం లేదు. కాబట్టి రోజా ఏదైతే మాట్లాడిందో రోజాకి కౌంటర్గానే నేను మాట్లాడా. రోజా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. రోజా మాట్లాడిన మాటలకి నేను కౌంటర్ ఇచ్చాను. ఆ కౌంటర్కి మీరు బదులుగా ఏ ఫోటోలు పెట్టుకున్నా, వీడియోలు పెట్టుకున్నా నాకు ఏవి కాదు. గుర్తుపెట్టుకోండి, నన్ను ఎవరు ఏం చేయలేరు. ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు, మిమ్మల్ని గారు అని కూడా ఎందుకు సంబోధిస్తున్నాను అంటే, నాకు ఇంకా కరుణాకర్ రెడ్డి అని కూడా పిలవగలను, కానీ నాకు ఎక్కడో ఇంకా మానవత్వం మాకు ఉంది. మేము అసలు అంత ఈజీగా మీరు మాట్లాడినంత ఈజీగా మేము మాట్లాడాం. కరుణాకర్ రెడ్డి గారు, మీ పేటీఎం కుక్కల్ని మీరు నా మీదకి ఉసిగొలిపారు కదా, ఆ కుక్కలందరికీ చెప్తున్నాను, ఒరే కుక్కల్లారా, మీరంతా 500కి క్వార్టర్ సాయంత్రం కరోనాను ఇస్తే దానికోసం పనిచేస్తున్నారా? ఇక్కడున్న మేమంతా కానీ జనసేన పార్టీలో ఉన్నటువంటి లక్షలాది జన సైనికులు కానీ ఎవరు ఆయన దగ్గర నుంచి ₹1 తీసుకోలేదు. క్వార్టర్ మందుకు బిర్యానీ ప్యాకెట్లకు వచ్చిన వాళ్ళం కాదురా. ఖబర్దార్, మళ్ళీ చెప్తున్నా, మేము నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన నాయకులము, కార్యకర్తలము. పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు అండగా నిలబడతాము. పవన్ కళ్యాణ్ గారు, మీరు అనుకుంటున్నారు సుభాష్ని వీడియోలు పెడితే, సుభాష్ని ఏదో పెడితే నాకు ఏమీ ఫరక్ పడదు. గుర్తుపెట్టుకోండి. ఖబర్దార్ కొడకల్లారా చెప్తున్నా. మళ్ళా మీరు నోరు అదుపులో పెట్టుకుంటే నేను అదుపులో పెట్టుకుంటా. మీరు మర్యాద ఇస్తే నేను మర్యాద ఇస్తా. మీరు రామ్మ అంటే ఇదిగోమ్మ, చీర అంటే ఇదిగోమ్మ అంట, పుల్లగూర అంట. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఇలాంటి ఇదిగో కరుణాకర్ రెడ్డికి మళ్ళీ చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారు, నీ పక్కన ఇలాంటి వాళ్ళే ఉండాలా. ఎందుకంటే నీ పక్కన అలాంటి వాళ్ళు ఉండడం బట్టే లాస్ట్ ఓట్లలో 63,000 ఓట్లతో నువ్వు ఓడిపోయినావు. ఈసారి మళ్ళీ నువ్వు ఇట్లనే వాళ్ళని పక్కన పెట్టుకుని ఇలాగే మాట్లాడితే తిరుపతి ప్రజలు ఈసారి 1,00,000 ఓట్లతో మమ్మల్ని గెలిపిస్తారని నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి కరుణాకర్ రెడ్డి గారు. మర్చిపోయినా. ఇలాంటి నీచమైన కార్యక్రమాలు చేయడం మానుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, నా కొడుకు పెళ్ళిని ఎంత హైలైట్ చేశారంటే, నా కొడుకు పెళ్ళిలో నేను సంగీత్లో నా కుటుంబ సభ్యులు నేను అందరినీ పిలిచాను. పెళ్ళి అన్నవరంలో చేశాను. అన్నవరంలో దేవస్థానంలో కింద ఒక కళ్యాణ మండపం తీసుకొని మా వియ్యపుల వారు పెళ్లి చేశారు. మేము వెళ్ళాము. అరే మీకు చెప్తున్నాను, పేటీఎం డాగ్స్ తిరుపతి అండ్ ఆల్ ఓవర్ ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి కోటరీ ఉందో వాళ్ళందరికీ చెప్తున్నాను, నేను నా కొడుకు పెళ్ళికి నేను డ్యాన్స్లు వేసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి నేను ఏమంటారా? పెళ్ళికి వచ్చిన వాళ్ళతో నేనే వేసుకోవాలి కదా. పెళ్ళికి వచ్చిన వాళ్ళు మేము సంగీతంలో మేము కదా డ్యాన్స్లు వేసుకుంటాము. మీకేంట్రా నొప్పి నాకు తెలీదు. కిరణ్ రాయలతో నేను ఒక డ్యాన్స్ వేసింది పెట్టారు. అసలు కిరణ్ రాయలకి సంబంధం ఏముందో నాకు అర్థం కాలేదు. నేను ప్రెస్ మీట్ పెడితే ఎక్కడికెక్కడికో వెళ్ళారు. నో ప్రాబ్లం, దానివల్ల మాకేం ఫరక్ పడదు. నా అద్దాల మీద కూడా మాట్లాడినారు. అదిగో అద్దాలు, ఈ 3,500 అద్దాలు మీకు కావాలంటే, ఇంకా నేను ఆ బ్రాండ్ల పేర్లు చెప్పకూడదు కాబట్టి పోయి మీరు ఆ బ్రాండ్ మంచి కంపెనీ అక్కడ కూడా తీసుకోవచ్చు. ఒరే నాకు సైట్ రా బాబు, అందుకని పెట్టుకుంటున్నా. మీ ఇళ్ళలో మీకు సైట్లు ఉంటే మీకు వేరే సైట్లు ఉంటాయి. వాళ్ళ కడుపులు వీళ్ళ కడుపులు కొట్టి సైట్లు ఆక్రమిస్తారు. మాకు అట్ట కాదురా, మాకు ఇదో తినక తిరిగి సైట్లు తెచ్చుకున్నాము. ఇగో నా కొడుకు పెళ్ళిలో మేము డ్యాన్స్లు వేసినవి పెడుతున్నారు. చిల్లర చేష్టలు చేస్తున్నారు. ఇదిగోండి ఒకటి నా కొడుకు, నేను, మా అన్న నాకంటే పెద్దోడు ఆకేపాటి నాగేంద్ర కుమార్, కిరణ్ రాయలు డ్యాన్స్ వేశాడు. తర్వాత ఇదిగోండి మేమిద్దరం ఇది పెట్టలేదండి. లేవా మీ దగ్గర వీడియోలు? కావాలా చెప్తే నేను ఇచ్చేదాన్ని కదా. నా దగ్గర యూట్యూబ్లోనే
తరుణ్ శాంభవి అని కొట్టారంటే అద్భుతమైన వీడియోలు వస్తాయి నా కొడుకు పెళ్ళివి. సంగీతే కాదు, రిసెప్షన్కి డాన్స్లు వేసాము, అవి కూడా పెట్టుకోండి. రిసెప్షన్ తిరుపతిలో చేశా గ్రాండ్గా. నేను అభినయ్ రెడ్డికి కూడా ఫోన్ చేశారు, రోజు పిలుద్దామని, ఫోన్ తీలే అభినయ్ రెడ్డి. ఎందుకంటే భయపడతారులే మా ఫోన్లు అంటే వీళ్ళు. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడిన దానికే ఇంతమంది భయపడి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. వరుస పెట్టారు కదరా సావి, ఎవరా మీరంతా నాయన. ఇంకొకటి, నా కొడుకు పెళ్ళిలో మేమంతా డ్యాన్స్ చేసాం. ఇదిగో నా చిన్న కొడుకు కిరణ్ రాయలు, మా అన్న, నేను, వాడి ఫ్రెండ్. ఆ పెళ్ళికి వైసీపీ వాళ్ళు కూడా వచ్చారు కొందరు. ఎందుకంటే మా అబ్బాయి ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళే వీడియోలు తీసి మీకు పెట్టింటారు. దానికి మీరు ఒక్కటే అనుకోవాలా, నేను డ్యాన్సులు నా ఫంక్షన్లలో, నా అనుకున్న వాళ్ళ ఫంక్షన్లలో వేస్తాను. ఒక పని చేయండి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డితో మాట్లాడండి. ఈసారి నేను వచ్చి జగన్మోహన్ రెడ్డితో డ్యాన్స్ చేయడానికి నేను సిద్ధం, మీరు ఒప్పిస్తారా? మీరు ఓకే అంటే నేను ఓకే. నేనైతే డ్యాన్స్ బాగా వేస్తాను. జగన్మోహన్ రెడ్డి కూడా ఓకే అన్నాడంటే నాకు ఓకే. భారతిని ఒప్పించుకునే బాధ్యత మీదే. నాకు కరుణాకర్ రెడ్డి గారు మీరైనా ఓకే అనుకోండి, నేను అన్న అంటాను, మీరైనా ఓకే. డ్యాన్స్ వేద్దామంటే ఏముందిలేండి, డ్యాన్స్లు వేస్తే తప్పులు పడతారా? నా కొడుకు పెళ్ళిలో నేను కాకపోతే భారతి రెడ్డి వచ్చి డ్యాన్స్ వేస్తుందా? సిగ్గుందా మీకు అసలు? మాట్లాడే ఎదవల కన్నా సిగ్గుందా? నా కొడుకు పెళ్ళిలో ఏ దద్దం వచ్చి డ్యాన్స్ వేస్తారా? నేను వేసుకోకపోతే నా కొడుకు పెళ్ళిలో చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది దాన్ని మీరు పెట్టి ఈ బుడ్డ బెదిరింపులల్లా నా చేయలేవు, గుర్తుపెట్టుకోండి మీరు. అట్లాగే ఇంకో కామెంట్ ఉంది, నిన్నంతా వాళ్ళందరూ మాట్లాడేశారు, బాబోయ్ నాకు భయం అవుతుందండి, నన్ను కాపాడండి అని నేను అంటాను అనుకున్నారా? తాట తీసి కూర్చోబెడతాము ఒక్కొక్కరికి. మా ప్రభుత్వం రాని అంట, నీ ప్రభుత్వంలోనే నేను మాట్లాడిందానే పిచ్చి పుల్క, గుర్తుపెట్టుకో. నీ ప్రభుత్వంలో ఇదే ప్రెస్ క్లబ్లో సీఎం జగన్మోహన్ రెడ్డిగా ఉన్నప్పుడు నేను చీరా గాజులు ఇచ్చిన దాన్ని. అప్పుడే ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయబోతారు మీరు? ఏం పీక్కుంటారు మీరంతా కలిసి? ఒక్కటే చెప్తున్నాం, నేను టార్గెట్ అంట, నన్ను చంపేస్తారంట, మనుషులు సిద్ధమంట, సఫారీలు మాట్లాడారంట. అయ్యో బాబోయ్, చావు అంచుల దాకా పోయొచ్చింది దాన్ని. చచ్చినా బతికినా ఒకటే చావే, ఒకటే బతుకే. చంపేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు వెనకే ఉంటాం. నా వెనకల ఉన్న శక్తి మీకు తెలియదురా, నా వెనకల పవన్ కళ్యాణ్ అనే ఒక పెద్ద శక్తి ఉంది. నా మీద ఈగ కూడా వాళ్ళనివ్వరు, వాళ్ళదు కూడా, గుర్తుపెట్టుకోండి. మీ నిజాయితీగా బతుకుతున్నాం మేమంతా, మీలాగా అడ్డదిడ్డంగా కాదు. మీరు మా ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడినావు కదా కరుణాకర్ రెడ్డి గారు, నీ కూతురు వీడియోలు నా దగ్గర ఉన్నాయి. మన పాప పబ్బుల్లో డ్యాన్స్లు వేసినవి, నేను నా సభ్యత సంస్కారం ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నాయి, నేను పెట్టచ్చు, కానీ నేను పెట్టను. నా సంస్కారం అడ్డం వస్తుంది. నువ్వు మాట్లాడిన నువ్వు చేసే చిల్లర రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే, ఆడవాళ్ళను ఉసిగొలిపేది, ఇప్పుడు మగవాళ్ళను ఉసిగొలిపేది, నా కొడుకు పెళ్ళిళ్ళలో డాన్సులన్నీ బయట పెట్టేది. మీకంటే కుటుంబాలు లేవు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఉండదు, చెల్లెలు ఉండదు, అన్న ఉండడు, ఏ ఉండదు, తండ్రి ఉండడు, అమ్మ ఉండదు, ఏముండదు. అవన్నీ చూసుకోకుండా నా మీద పడితే దానికి నేనేం భయపడిపోయి రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చో, అది మీ కల మాత్రమే. నేను ఒక్కొక్కడి తాట తీసి కూర్చోబెడతా. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలతో వచ్చిన వాళ్ళం మేమంతా. నా జోలికి వస్తే ఇంకోటి, కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి తమ్ముడు, మీ ఇద్దరికి చెప్తున్నా, మీరు మగాళ్ళు అయితే దమ్ముంటే ఇదే ప్రెస్ క్లబ్లో కూర్చొనుంటా సాయంత్రం దాకా. ఎవడొస్తాడో రండి, టార్గెట్ అన్నోడు, సంపుతానన్నోడు, బట్టలు ఊడదీస్తామన్నోళ్ళు మీరు వస్తే ఆ పనులు నేను చేయించుకోవడానికి సిద్ధంగా ఉండానని పత్రికాముఖంగా ప్రామిస్ చేస్తున్నా. దమ్మున్నోడు రండ్రా. మీరు ఇక్కడే ఉంటా సాయంత్రం దాకా, మళ్ళీ మర్చిపోవద్దండి. మధ్యలో ఏదైనా భోజనానికి పోతే వెళ్ళిపోయింది అనుకునేరు. నా నంబరు కావాలంటే ఇక్కడ ప్రెస్ క్లబ్లో ఎవరైనా ఇస్తారో, ఒకసారి సుభాష్కి ఫోన్ చేయండి. మేము వచ్చినామంటే నిమిషాలలో, నేనేం కార్లలో కూడా రాను, నా బైక్ వేసుకొనే వచ్చా. ఇప్పుడు కూడా నా బైక్లోనే తిరుగుతా, నా బైక్లోనే వస్తా. కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఓకే అంటే ఛాలెంజ్ స్వీకరించండి. ఇప్పుడే రండి, సాయంత్రం దాకా టైం ఇస్తానా మీకు. ఎవడొస్తాడో రండి, ఎవరితో వస్తుందో రండి. ఖబర్దార్ ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని అంటే, ఆయన సతీమణిని అంటే, చంద్రబాబు నాయుడు గారిని అంటే, వాళ్ళ సతీమణిని అంటే, బిఆర్ నాయుడు గారిని కూడా అంటే ఒప్పుకునేదే లేదు. ఖచ్చితంగా నేను భారతినే మాట్లాడతా. మీ ఆడవాళ్ళు అయితే నొప్పి, మా ఆడవాళ్ళు కదా,
అసలు మీ బతుకులకి చంద్రబాబు నాయుడు గారి సతీమణి అనే అర్హత ఉందా మీకు? పవన్ కళ్యాణ్ గారి భార్యను అనే అర్హత ఉందా? ఆవిడ ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని మన సనాతన సాంప్రదాయాలను అనుసరిస్తా కొండకొచ్చి గుండు చేయించుకొని డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి ఆ దమ్ము ఆ ధైర్యం మీ బతుకులకు ఉందా అని అడుగుతున్నా ఈ సందర్భంగా. లేనప్పుడు అన్నీ కూర్చోండి. అర్థమైందా? మా జోలికి వస్తే ఊరుకునేదే లేదు. 5 వరకు ఇక్కడే ఉంటా, రండి. ఎవరో వచ్చి కొడతారంట, ఏదేదో చేస్తామన్నా రెడీ, సిద్ధమా? నేను సిద్ధం, మీరు రండి. థ్యాంక్ యూ.